ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ టెస్ట్ సిరీస్లో ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే 4వ టెస్ట్ మ్యాచ్లో మనం ఓడిపోవడంతో టీమిండియా WTC ఫైనల్స్కు చేరే అవకాశాలు క్లిష్టతరంగా మారాయి. టీమిండియా 5వ టెస్ట్ మ్యాచ్లో గెలిచినా శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోవాలి. అలా జరిగితేనే ఇండియా WTC ఫైనల్స్ చేరుతుంది. కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉన్న సూపర్ ఫామ్లో అలా జరగడం కష్టం కాబట్టి టీమిండియా WTC ఫైనల్స్ ఆశలు గల్లంతు అయ్యాయని అనుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇద్దరు ఆటగాళ్లు టెస్టులో అత్యంత దారుణంగా ఆడుతున్నారు. కోహ్లీ ఎప్పటి నుండో చెత్తగా ఆడుతుండగా రోహిత్ ఫామ్ గత కొన్ని మ్యాచ్ల్లో చాలా దరిద్రంగా మారింది. వీరిద్దరూ కనీస పరుగులు చేయలేక నానా తంటాలు పడుతున్నారు. కేవలం పెద్ద ప్లేయర్స్ అని ఒకే ఒక కారణం చేత మాత్రమే వీరు జట్టులో కొనసాగుతున్నారు. వీరిద్దరూ ఆడినట్లు వేరే ఆటగాళ్లు ఎవరైనా ఆడి ఉంటే జట్టులో స్థానం ఎప్పుడో కోల్పోయేవారు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఆట తీరు వల్ల భారత జట్టు వరుసగా మ్యాచ్లు ఓడిపోతుండటంతో భారత అభిమానులు ఇద్దరిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతో కీలక టెస్ట్ అయిన 4వ టెస్టులో ఈ ఇద్దరు మరోసారి విఫలమవడంతో అభిమానులు కోపం కట్టలు తెంచుకుంది. అభిమానులు మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్స్ అయిన రవిశాస్త్రి, గవాస్కర్ కూడా ఇద్దరు తప్పుకుంటేనే మంచిదని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, కోహ్లీలను గనుక 5వ టెస్ట్ నుండి తప్పిస్తే వారి స్థానంలో ఎవరొస్తారు అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 5వ టెస్టుకు ఓపెనర్లుగా KL రాహుల్, జైస్వాల్ వస్తారు. రోహిత్ స్థానంలో గిల్ జట్టులోకి వచ్చి 1 డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడు. కోహ్లీ గనుక తప్పుకుంటే ఆ స్థానంలో ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడిన జురెల్ జట్టులోకి వస్తాడు. రోహిత్, కోహ్లీ గనుక 5వ టెస్టులో తప్పుకుంటే వారి స్థానంలో ఎవరు జట్టులోకి వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.